హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మేము మైసూర్ వెళ్ళబోతున్నాము. సో వెదర్ బాగుంది. 2 days సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి. దారిలో వెళ్తుంటే కేఆర్ఎస్ డ్యామ్ ఉంది. థాట్ ఆఫ్ విజిటింగ్ ద డ్యామ్. సో కేఆర్ఎస్ డ్యామ్కి రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత మా బాబు చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎంత ఎక్సైట్ అయిపోయాడంటే అక్కడ అసలు ఒక్క సెకండ్ కూడా ఉండట్లేదు. దిగుతానన్నాడు, పరిగెడతానన్నాడు. చూస్తున్నారు కదా మీరే, ఆ విధంగా చేస్తున్నాడు. మా బాబు అయితే అసలు ఒక్క చోట కూడా ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు. వాడికి ఒకేసారి ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయింది. వీకెండ్లో బయటికి వెళ్ళాం కదా. ఇంకా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసాము. అరౌండ్ 7:30-8 రీచ్ అయిపోయాం మైసూర్కి. హోటల్లో చెక్-ఇన్ చేసేసి లగేజ్ అంతా పెట్టేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి సరే అని చెప్పేసి బయటకు వచ్చాము తిందామని. ఇలా మాకు మంచి హార్స్ రైడ్స్ కనిపించినాయి. ఈ హార్స్ రైడ్స్ వచ్చేసి 20 minutes ఉంటుంది. ఈ 20 minutes సైడ్కి వచ్చేసి మాకు సమ్వేర్ అరౌండ్ 450-400 ఛార్జ్ చేశారు. ఆక్వా వరల్డ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సరే చూద్దామని చెప్పేసి వచ్చాము. మా బాబుకి ఇక్కడ హైట్ చెక్ చేస్తున్నారండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఫ్రీ ఇస్తారన్నమాట, ఎంట్రీ టికెట్ ఉండదు. అడల్ట్స్కి వచ్చేసి 300 rupees ఛార్జ్ చేశారు. ఇంకా మీ ఇద్దరం టికెట్స్ తీసుకుని దాంతోపాటు ఫిష్ ఫుడ్ కూడా తీసుకున్నాము. పైకి ఎక్కగానే మీకు ఫస్ట్ వ్యూ ఇలా ఉంటుంది. ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయండి. మీరు ఒకవేళ మైసూర్ కనుక విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఇది విజిట్ చేయండి. చాలా వర్త్ అనమాట.
స్టార్ ఫిష్. జెల్లీ ఫిషెస్ చూసారు ఎట్లా ఉన్నాయో. నేను ఎప్పుడు జెల్లీ ఫిషెస్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేసాము. ఫిష్కి ఫుడ్ వేస్తున్నాము. ఇక్కడ అసలు లెక్కలేనన్ని కాయ్ ఫిషెస్ ఉన్నాయండి. మీకు వీడియోలో విజువల్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ ఫిషెస్ మాత్రం ఒక్కొక్కటి మినిమం 3 to 4 kgs ఉంటుంది, మినిమం టు మినిమం. మా వాడు కాయ్ ఫిషెస్ అని చాలా ఎక్సైట్ అయిపోయాడు. మా బాబుని ఫుడ్ వేయమంటే ఒక్కొక్కరు వేస్తున్నాడు. అలా కొద్దిగా ముందుకు వెళ్తే లోపల చాలా డార్క్ ఉంది స్పేస్ అంతా. అక్కడ రౌండ్ సిలిండ్రికల్ షేప్ గ్లాసెస్లో కూడా ఫిషెస్ పెట్టారు. చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫిషెస్ పేర్లు అసలు ఏంటి అనేది మీకు తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. షార్క్ ఫిషెస్ చూసారు ఎలా ఉన్నాయో. జెల్లీ ఫిష్, సీ టర్టిల్స్ అంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫిషెస్, ఈ స్పీషీస్ పేర్లు కనుక మీకు తెలిస్తే దయచేసి కామెంట్ పెట్టండి, దానివల్ల మాకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఈ ఫిష్ ఏంటండి ఇలా ఉంది, దీని పేరేంటి కూడా తెలియదు మాకు, కానీ చాలా అంటే చాలా వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి.
subscribe to my channel. మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ కాఫీ ఫిషెస్ వచ్చినాయి. మా బాబు వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఏకంగా. అసలు భయం అంటే భయం లేదు. చూడండి ఎలా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాస్తు ఫిష్ అనుకుంటుంది. బయట హోటల్స్కి వెళ్ళినా సరే మ్యాక్సిమం మీకు ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి టనల్ వచ్చింది. ఈ టనల్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా బిగ్ సైజ్ అనమాట. ఇక్కడున్న ఫిషెస్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వచ్చినందుకు మెమరీ కోసం ఫొటోస్ దిగాము. వాళ్ళు మనకి ఫోటో ఫ్రేమ్స్ చూపిస్తారు. ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. దానిలో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. ఈ వెరైటీస్ అనమాట మనకి ఇలాంటి మోడల్స్లో మనం చూస్ చేసుకుంటే మన ఫ్యామిలీ ఫొటోస్ అట్లా పెట్టి ఇస్తారనమాట. పేపర్ వెయిట్ లాగా. అదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నామండి. చిన్నగా స్మాల్గా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇచ్చాడు. వాళ్ళు మనకు ఒక కార్డ్ ఇస్తారు, QR కోడ్. దాన్ని స్కాన్ తీసుకుంటే మనకు ఒక 15-20 మినిట్స్లో సాఫ్ట్ కాపీస్ వస్తాయి. అదండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.